నా గురించి ఏదో ఇంటర్ప్రిటేషన్ వెళ్తుంది. ఇప్పుడు ముందు కేటీఆర్ వరకు కన్ఫైన్ అవుతాం. అయితే నేనేమంటానంటే అటువంటిప్పుడు మీరు తప్పు చేశారా లేదా అనేటువంటి ఎప్పుడు తెలుస్తుందండి? అసెంబ్లీలో చర్చ పెడితే తెలుస్తుందా? ఇందాక మా సోదరుడు చెప్తా ఉన్నాడు కదా విజయ్ కుమార్, అసెంబ్లీలో చర్చ పెడితే కదా వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నాడు. వాస్తవాలు తెలిసేటువంటి వేదిక అసెంబ్లీయా? కాదు కదా. విచారణ సంస్థలు తెలుస్తాయి ఏది జరిగింది ఏం జరగలేదు అనేటువంటిది తెలిసాల్సినటువంటి విచారణ సంస్థలు. అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి అవకతవకల్ని బయట పెట్టేటువంటి అవకాశం ఉండదు విజయ్ కుమార్ గారు, టీఆర్ఎస్ పార్టీ. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటిదే మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. నిజంగా దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది తెలవాలంటే మీరు నిన్నటి నుండి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, కేటీఆర్ గారు కడిగిన ముత్యాల్లా బయటికి వస్తారు అనేటువంటి వాదనను వాళ్ళు తెర మీదకి తెస్తా ఉన్నారు కదా. నిజంగా కడిగిన ముత్యాల్లా బయటికి రావాలంటే విచారణ జరగాలి కదా చంద్రిక గారు. విచారణ జరగకుండానే అసలు మేము నిర్దోషులం, పొరపాటే లేదు అని గట్టిగా చెప్తున్నారు కేటీఆర్ గారు. నేను అదే అంటున్నా, మీరు పొరపాటు లేదని ఒకవైపు చెప్తూ మేము తెలంగాణ బిడ్డలం, మాకు పౌరుషం ఉంది, మాకు రేషం ఉంది, మాకు పౌరుషం ఉంది, మేము కడిగిన ముత్యంగా బయటికి వస్తాం. తెలంగాణ బిడ్డలకు రేషానికి పౌరుషానికి మీరు చేసినటువంటి నిర్వాకాలకు సంబంధం ఏంటిది? మీరు చేసినటువంటి తప్పులు ఒకవేళ కాదనుకుంటే మీరు విచారణ సంస్థలకు సహకరించండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయట పెట్టండి, లేకుంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని బయట చూపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం మీకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటువంటి సందర్భంలో కోర్టులకు కూడా వెళ్ళండి. అసలు మీరు విచారణ సంస్థలకే అసలు సహకరించకుండా గతంలో ఒకనొక సందర్భంలో విజయ్ చంద్ర గారు ఒకటి మీకు గుర్తుండే ఉండాలి, ఇదే టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ శంషాబాద్ ఏది హైదరాబాద్ కి సరిహద్దులో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేల కొనుగోలు అనేటువంటి ఒక కొత్త డ్రామాను ఆ రోజు తెర మీదకి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఏం చేసినట్టే మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ గారిని దాంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు మీరెట్లయితే కోర్టులకు వెళ్ళారో మాకుండేటువంటి అవకాశాలకు మాకున్నటువంటి హక్కులకు అనుగుణంగా ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇదే కేటీఆర్ గారు ఏం మాట్లాడారు చంద్రిక గారు, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నువ్వు శుద్ధపూసవే అయితే వీళ్ళు మాట్లాడేటువంటి పదాలు వీళ్ళు ఉపయోగించినటువంటి పద ప్రయోగం ఆ రోజు నువ్వు శుద్ధపూసవే అయితే నువ్వు ఇంకా రకరకాల పదాలు వాడి కోర్టులకు ఎందుకు వెళ్ళావు, విచారణకు రావచ్చు కదా, తెలంగాణ నమ్మకం లేదా, భయం ఎందుకు, తప్పు చేయడం ఈ భయము ఇటువంటి మంచి మంచి మాటలు మాట్లాడేటువంటి సంస్కృతి వాళ్ళ దగ్గర లేదు. శుద్ధపూసలు, కడిగిన ముత్యాలు ఈ రకమైనటువంటి పదాలు వాడుతూ ఆ రోజు సంతోష్ గారిని బిఎల్ సంతోష్ గారిని ఈ రకంగా నిందించారు కదా. మరి నువ్వు నిజంగా శుద్ధపూసవైతే విచారణ సంస్థలకు సహకరించవచ్చు కదా, కోర్టులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది నీకు? విచారణ సంస్థలు నీ మీద లేనటువంటి అలిగేషన్ చేస్తున్నట్టు నువ్వేం తప్పు చేయలేదు, అసలు నేను మొత్తం చూసారా నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేనేంటి మన అసెంబ్లీ వేదికగా నేను చర్చ పెట్టామని చెప్పినా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు చంద్రిక గారు, ఇది ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి సమస్య. నువ్వు అధికారంలో ఉన్నటువంటి రోజు నువ్వు చేసినటువంటి అవినీతికో లేకపోతే అక్రమాలకో సంబంధించినటువంటి సమస్య. నిజంగా ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఇందులో స్కామ్ ఎక్కడుంది, నిధులు ఇచ్చాము చేశారు, స్కామ్ ఎక్కడ? అది విచారణ సంస్థలు తెలుస్తాయి కదా, స్కామ్ లేదనేది నువ్వు ప్రూవ్ చెయ్యి. ఇప్పుడు విచారణ సంస్థల దగ్గరికి నువ్వు ఎవిడెన్సెస్ తీసుకెళ్లి నువ్వేం చెప్తావంటే దీంట్లో స్కామ్ లేదు, దీంట్లో నేను ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నువ్వు విచారణ సంస్థలలో చెప్పాలి. కానీ టీవీల ముందర కూర్చొని మాట్లాడితే, ప్రెస్ మీట్ల ముందర పెట్టి మాట్లాడితే కాదు కదా. నువ్వు జరిగింది వాస్తవాలు అవాస్తవాలు ఏదైతే ఉన్నాయో అవి విచారణ సంస్థల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. అట్లా కాదని చెప్పేసి టీవీల ముందర మాట్లాడుతూ లేనటువంటి ప్రతి అంశానికి గతంలో కూడా చూసినాం. తెలంగాణ ఆడబిడ్డలు అంటే ఏమనుకుంటున్నాడు, అగ్గి పిడుగులు అవుతారు అని చెప్పేసి ఒకనొక కేసులో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు ఇవే రకమైనటువంటి అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకున్నారో మనం చూసినాం. అట్లా కాదని ఈ రోజు మళ్ళీ తెలంగాణ బిడ్డలం, మాకు పౌరుషం ఉంది, మాకు రోషం ఉంది. తెలంగాణ బిడ్డలకు అందరికీ పౌరుషము రోషము అందరికి ఉన్నాయి, మీకు ఒక్కరికే లేవు. మీ కుటుంబానికి ఒక్కరికే తెలంగాణ పౌరుషము రోషం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి కదా. ఇదంతా కాదండి, ఎవరికి రోషం ఉంది ఎవరికి పౌరుషం ఉంది అనేటువంటి విషయాలు కాదు. ఇక్కడ మీ రోష పౌరుషాలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది ఈ విచారణ సంస్థలకు మీరు సహకరించండి, అందులో జరిగినటువంటి వాస్తవాలను. కానీ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కుట్ర చేస్తోంది కేటీఆర్ అన్నారు. గతంలో కూడా అట్లే అన్నారు కదా, గతంలో కూడా అట్లే అన్నారు. ఏది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు పెట్టిన రోజు కూడా అదే రకమైనటువంటి మాట మాట్లాడింది కదా. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు
అంతర్గతంగా సహకరిస్తుంది భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీని అవుట్ చేయడానికి. టీఆర్ఎస్ పార్టీని అవుట్ చేయడానికి ఏముంటుందంటే ప్రజలు అవుట్ చేస్తారు కదా, ఆల్రెడీ అవుట్ అయిపోయారు. సరే ఒక్క నిమిషం, బిఆర్ఎస్ విజయ్ గారు ఏదో చెప్తున్నారు, దానికి